ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అదే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని అన్ని చోట్ల కూడా మీకు ఇబ్బందులు ఉంటే అటు వారు అందరు ఇబ్బందులు ఉంటారా అటు వారు కండిషన్ ముందు డిపార్ట్మెంట్ పరంగా రాసి ఉంది తప్పకుండా అయినా సరే మా దగ్గరికి వచ్చి పని చేశారమ్మా ఈ టీవీ తాగమన్నా రైతులు ఉన్నారండి ఇవన్నీ అడుగుతున్నారు చర్చ జరిగింది ప్రైవేట్ చేస్తారు రైతులు టీవీ ఎందుకు ఇస్తారన్నా ఎందుకు ఇస్తారు రైతులు అడగండి. కేంద్ర ప్రాయుక్త పథకాలన్నీ కూడా గతంలోనే చట్టబద్ధం చేయబడ్డాయి. ఏదైనా సరే గ్రామ సభలు నిర్వర్తించి ప్రజల యొక్క అభిప్రాయాలతోటి నిర్ణయాలు చేసి అమలు చేయమనేది మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు. దానిని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అసలు పంచాయతీరాజ్ స్థానిక సంస్థల నిధులన్నీ కూడా పక్కదారి పెట్టిపోయినాయి. కేంద్రం ఇచ్చిన నిధులు పక్కదారి పెట్టిపోయినాయి. మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వలేదు. గ్రామాలు నిర్వీర్యం అయిపోయినాయి. మరలా ఇవాళ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో పంచాయతీరాజ్ విభాగాన్ని పటిష్టం చేసే కార్యక్రమం అవుతుంది. దానిలో భాగంగా ప్రజలకు చెప్పి ఏమి చేయబోతున్నామో ఆమోదం తీసుకొని ప్రజాభిప్రాయం ప్రకారం ప్రణాళిక వేసుకుని గ్రామాలను అభివృద్ధి చేసే లక్ష్యంలో గ్రామ సభలు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజున అన్ని 13,000 పైచులకు గ్రామాల్లో ఒకే రోజున ఈ సభలు జరుగుతున్నాయి. అందరూ పాల్గొనండి, అందరూ పార్టిసిపేట్ చేయండి, మీ అభిప్రాయాలు చెప్పండి. ఇది స్వయం పరిపాలన. ప్రజాస్వామ్యంలో ఇది స్వయం పరిపాలన. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు స్థానిక సంస్థలు మనకి అందుబాటులో ఉంటాయి. అందుకనే రాబోయే రోజుల్లో రాజమండ్రి కార్పొరేషన్ రూరల్ మండలాల్లో ఎన్నికలు లేకుండా ఉన్నాయి. వీటికి కూడా త్వరలోనే ఎన్నికలు జరిపించి వీటన్నిటిని కూడా క్రమబద్ధం చేసి స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులు ఉండేలాగా చేస్తాం. ఉండాల్సిన అవసరం ఉంది. బాధ్యతలే కాదు, హక్కులు కూడా ఉంటాయి. హక్కులతో పాటు బాధ్యతలు ఉంటాయి. విధులిచ్చి పని చేయించాల్సిన బాధ్యత ఉంది. ఆ వైపు దృష్టి ఇవాళ పాత పెండింగ్ బిల్లులన్నీ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంఎన్ఆర్జీసీ మళ్ళా దాంట్లో జరిగిన దోపిడీని అరికట్టి మరలా ఎంఎన్ఆర్జీసీ కన్వర్జెన్సీ పనుల ద్వారా అభివృద్ధి చేయాలని లక్ష్యంలో ఉన్నాం. ఇవాళ ప్రణాళిక సిద్ధం చేశాం. త్వరలో పనులన్నీ మొదలవుతాయి. జల మిషన్ కూడా మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక పక్క రోడ్లు కాలువలు చేయటమే కాకుండా మంచినీటి సౌకర్యం కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. ఆ వైపు కూడా దృష్టి సారిస్తాం. రాజమండ్రి రూరల్ మండలంలో ఎన్నికలు లేవు అనేక సంవత్సరాలు కాదు. మెర్జర్ అవుతుందన్న భావనలో ఉంటారు. పెండింగ్లో పడుతున్నాయి. కొంతమంది కోర్టులకు వెళ్ళడంలో త్వరలో వాటి పరిష్కారం చేసి స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ విస్తృతపరిచి భారీ ఎత్తున డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసేదానికి గ్రామాలను కూడా అభివృద్ధి చేసేందుకు వీలవుతుంది. ఆ వైపు దృష్టి సారిస్తాం. గ్రామ సభలను విజయవంతం చేయమని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ సమస్యని తీర్మానం రిజిస్టర్లో రాయిద్దాం. తీర్మానం రిజిస్టర్లో రాయించడం ద్వారా ఆ సమస్య వచ్చే గ్రామ సభ నాటికి పరిష్కారం అవుతుంది. కనుక మనం ఆ రకంగా చేసుకుంటే మంచి తప్ప మనం ఇక్కడికి వచ్చి ఏదో గ్రామ సభ పిలిచారు కాబట్టి వచ్చి మొక్కుబడిగా కూర్చుని వెళ్ళిపోదామంటే మాత్రం మన సమస్యలు అలాగే ఉపాధి కలిగితే మన పార్క్ ఏమో క్లీన్గా ఉంటుంది. అలా కాన్పూర్ చెరువు ఉంది, అది చేయొచ్చు కదండి. అలా 2 పార్కులు ఉన్నాయి. అంటే ఈ పార్కులు చేసుకుంటా ఉంటే ఆయన ఇబ్బంది చేసేవాడికి వర్షాకాలం ఇబ్బంది ఉండదు, మన పార్కులు చెరువులు ఇబ్బంది ఉంటాయి. కానీ అదే ప్రజలు తీర్మానం చెప్పింది వేరు, అది జరిగింది వేరు. కానీ దీంట్లో కొంతమంది ఎంప్లాయ్ ఖచ్చితంగా ఎంప్లాయ్ ముందు మార్చాలి. 10 సంవత్సరానికి ఉండడం వల్ల చిరాకు వచ్చేటట్టు 10 సంవత్సరానికి ఉండాలి. 10 సంవత్సరానికి ఇప్పుడు ఇంకోటి చూసుకున్నాను అనుకోండి, ఆయన శబ్దం ఉంటుంది, ఇలా శబ్దం ఉంటుంది. దాని మీద ఇక్కడ పేరు రాసామండి. అదేనమ్మా, అదే వచ్చినా అవడం ఇప్పుడు ఈ సంవత్సరం కూడా చెప్తున్నా కొత్తగా ఉంది. ఈ వాటర్ ముఖ్యంగా చూడాలండి. ఈ రోడ్లు అన్నారు కదా, నాయకుడికి ఒక పేపర్ ఇవ్వండి. ఏ సైడ్ లో నా సైడ్ లో పైప్ వేసుకోమన్నారు. ఎందుకు తెస్తారు? అక్కడ 2 తోటలు ఉన్నాయి సార్. 2 తోటలు ఎందుకు చేస్తారు మీరు? నేను చూడతాను అంది కదా. ఇప్పుడు అక్కడ మన రోడ్డు ఎక్కేస్తుంది. ఆ తర్వాత కలకి కూడా ఇది కట్టిన గోడ కాకుండా పక్కన భూమి ఉంది, అది తవ్వండి. ఇచ్చాను పైప్ వేసుకోమనండి. వాటర్ డైనేమో రోడ్డు, సైట్ ఏమో రోడ్డు ఉంది, రోడ్ ఏమో డైన్ ఉంది. ఇది ఒక తేడా వచ్చింది. అది ఒకరు మిషన్ పెట్టి రేపు వద్దని మీ మొత్తం అందరం అయింది, నేను దగ్గర చూడతాను, అది తవ్వండి. రేపు కాదు, నేను అదే మాకు అనుకున్నాం. మళ్ళీ మీరు ప్రయాణంలో బయటకు వెళ్ళిపోయారు. కావాలని బొద్దుగా వస్తాను, మీకు ఫోన్ చేసి నాకు అది చూపించండి. సరే 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 అది చేయండి. నేను ముందు చెప్పినట్టు బీసీలో ముందు మాత్రం తర్వాత కాలేజీకి వెళ్ళే పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా నైట్ టైము వస్తున్నారు. అలాగే బీర్ బాటిల్స్
తర్వాత ఏమో సారాయి తాగి ఎక్కడి నుంచి వస్తున్నారో మనకు తెలియదు. అంటే పలానా ఓళ్ళని మనం విమర్శించకూడదు. ఆ బాధ్యత తీసుకోవాల్సింది అక్కడ ఏ ఆడపిల్ల కన్నా ఏ అరాచకం కానీ జరిగింది అంటే మటుకి అది చాలా కంప్లైంట్ తీసుకోవాలి. నేను టీడీపీ కార్యకర్త అండి. మాకు ఆదిరెడ్డి వాసు గారు, బుచ్చి చౌదరి గారు మన ఉన్నటువంటి మేము జాంపేట 6వ వార్డులో చేస్తాం సార్. మేము ఇన్ఛార్జ్ కింద చేస్తాను. ఇక్కడ మేము కొనుక్కున్నాము. ఇక్కడ వాటర్ మట్టికి అసలు బాగాలేదండి. రోడ్డు కూడా సగం వరకే సిమెంట్ రోడ్ వేసి ఉంది. ఉన్నదంతా కూడా మన మేడమ్స్ వాళ్ళు వచ్చి కూడా కొలతలు తీసుకున్నారని తెలిసింది. దాని మీద మీ పెద్దరికంగా మీరు అందరూ కూడా మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు, మన బాబు గారు చెప్పినట్టు మీరందరూ కూడా ఒక శ్రద్ధ తీసుకొని ఆడపిల్ల బ్లేడ్ బ్యాచ్ గాళ్ళు మన ఇప్పుడు వరకు అనిత గారు చెప్పారు మనకి అటువంటి ఏమీ రావద్దు అని చెప్పారు. అది మట్టికి మీరు అవగాహన పెట్టుకొని ఆ పని మట్టికి చేసి పెట్టండి సార్. నేను చెప్పేది వినండి ఒకసారి. మోహన్ గారు ఇప్పుడు కోలమూరుకి సంబంధించి అన్ని వర్కర్స్ ఇవాళ మార్నింగ్ ఒక చనిపడి